హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది తింటే చాలా మంచిదండి. పెసర్లు అయితే ఎండాకాలంలో తింటే చాలా మంచిది, చాలా సల్వా కూడా ఉంటుందండి. పెసరపప్పు తిన్నా కానీ చాలా మంచిదండి ఆరోగ్యానికి. నేనైతే ఈ దోశలు చేశాను, పెసరపప్పుతో టేస్టీ దోశలు చేశానండి. చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కనుక నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. నేనైతే 1 కప్పు పెసర్లు తీసుకొని నైట్ మొత్తం నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని మనము మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత కొన్ని అల్లం ముక్కలు వేసేసుకోవాలి. ఒక 2 అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, ఒక 5-6 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేయాలండి. ఇలా మెత్తగా మెత్తగా లేదు, మరి పల్సగా లేకుండా పట్టేసుకోవాలండి. ఇలా పట్టుకున్న దాన్ని ఒక బౌల్లో తీసేసుకొని దోశలు వేసుకుంటే టేస్టీ అయిన హెల్దీ అయిన రెసిపీ దోశ అండి. చాలా ఉంటుంది. మనం ఎప్పుడు మినపప్పు, బియ్యంతో చేస్తూ ఉంటాం, తింటూ ఉంటాం కదండి. ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి, చాలా బాగా వస్తుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి కొంచెం సోడా కూడా వేసేయచ్చు అండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే వెయ్యలేదు. కొంచెం పసుపు వేసుకొని ఇక మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం దోశలాగా వేసేసుకోవాలి. దీనిపైన ఆనియన్, క్యారెట్ కూడా వేసేసుకోవచ్చు అండి తురిమి. నేనైతే ఆనియన్ ఒకటే వేసుకున్నాను. కావాలంటే మీరు వెజిటేబుల్స్ వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత మనము దోశని బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. మామూలు హీట్ మీదనే చేయొచ్చు దోశలు, చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదండి, ఇలా వేసేసుకొని తింటే మెత్తగా, స్మూత్గా, స్పాంజీగా చాలా బాగా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. పైనుంచి అయితే ఆనియన్ ముక్కలుగా వేసేసుకొని కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొంచెం పైన నూనె చల్లుకొని తీసిస్తే టేస్టీ అయిన పెసరపప్పు దోశలు రెడీ అండి. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి, హెల్దీ రెసిపీ అండి. ఇలానే అన్ని దోశలు వేసుకోవాలండి. నేనైతే కొంచెం ఆనియన్ వేసి హై మంట మీదనే కాల్ చేయాలి. మనం దోశ వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టి బాగా హీట్ అయ్యాక వేయొద్దండి, మంచిగా రాదు, ఇలా నీట్గా రాదండి. ఇలా మనము కొంచెం ప్యాను కొంచెం హీట్ తక్కువనే ఉండాలి, అప్పుడైతేనే చాలా బాగా వస్తుంది దోశలు. మరీ హీట్ ఎక్కువ అయితే మాత్రం సరిగా రావండి, నేను ముందే చెప్తున్నాను. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. ఇలాంటి మన వీడియోస్కి వెళ్తే చాలా వెరైటీస్ ఉండే వీడియోస్ కూడా ఉన్నాయండి. కావాలంటే ఒకసారి చెక్ చేయండి, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి స్మూత్గా, స్పాంజీగా, మెత్తగా చాలా బాగా వచ్చాయండి. దీనికి నేను పల్లి చట్నీ చేశాను కాంబినేషన్, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికైతే టమాటో చట్నీ అయినా పర్లేదు, ఏ చట్నీ అయినా పర్లేదండి, చాలా బాగా వస్తుంది. టమాటో చట్నీ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. మనం పల్లి చట్నీ, పుట్నాల చట్నీ కన్నా మనము టమాటా చట్నీ చేసుకున్న, అల్లం చట్నీ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు ఈ వీడియో చూస్తూ ఉండండి. బాయ్.